ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె ఉంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి దగ్గరికి వెళ్ళి సలహాలు పొందుతూ ఉన్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతికి కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా ఉన్నాయని, ఆ ఋషి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంటుందని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పగా వినింది. కొంతకాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు గమనించింది. ధర్మావతి భర్త యుద్ధంలో పనిచేసి వచ్చాడు. 3 సంవత్సరాలు భార్యకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి వచ్చాడు. ఆ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక ఆమె అతనిలో ఏదో మార్పు గమనించింది. ఆమెతో సరిగా మాట్లాడడం లేదు. భార్య మీద ఇదివరకటిలా ప్రేమ చూపించడం లేదు. ఇది ధర్మావతిని ఎంతగానో బాధించింది. తన భర్త ప్రేమ పొందడానికి ఏదైనా చిట్కా కావాలని అందుకోసం ఆ ఋషి దగ్గరికి వచ్చింది. ఎంతో వినయ విధేయతలతో ఆమె చేతులు జోడించి, నమస్కారం స్వామి, నా పేరు ధర్మావతి. నా భర్త నాతో ప్రేమగా ఉండటం లేదు. నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా ఉండాలి. అందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి అని వేడుకుంది. అప్పుడు ఋషి ఆలోచించి, నీ భర్త ఇదివరకటిలా నీతో ప్రేమగా ఉండాలి. నేను దీనికి ఒక మందు తయారు చేసి ఇస్తాను. ఆ మందు అతనికి తినిపించు. కొద్ది రోజులలో నీ భర్త నీకు వశమవుతాడు. నిన్ను గౌరవిస్తాడు. నీ మీద ప్రేమ పెరుగుతుంది. నిన్ను వదిలి ఉండనే ఉండలేడు. ఇందుకు ధర్మావతి సంతోషించి, ధన్యవాదాలు స్వామి. చూడమ్మా ధర్మావతి, ఈ మందు తయారు చేయడానికి అన్ని పరికరాలు ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి. కానీ ఒక్క దినుసు మాత్రం తక్కువైంది. ఆ వస్తువును తీసుకురాగలవా? అలాగే స్వామి, మీరు చెప్పిన విధంగానే నా ప్రాణాలు తెగించైనా సరే నేను ఆ వస్తువుని తీసుకురాగలను. అప్పుడు ఆ ఋషి సంతోషించి ఇలా అన్నాడు, అది పెద్ద పులి మీసం. అది నువ్వు తీసుకురాగలిగితే చక్కగా మందు తయారవుతుంది. నీ భర్తలో మంచి మార్పులు గమనిస్తావు. అలాగే స్వామి, మీరు చెప్పిన విధంగానే తెస్తాను. నా ప్రాణాలు తెగించైనా సరే ఆ పెద్ద పులి మీసాన్ని తెస్తాను. ధర్మావతి అక్కడి నుంచి బయలుదేరి పులి ఉన్న చోటుకు చేరుకుంది. ధర్మావతి పులికి ఎంతో దూరంగా నిల్చొని చూస్తూ ఉంది. పులి ఒక్కసారిగా ధర్మావతిని చూసింది. వెంటనే గాండ్రించింది. భయంతో గజగజ వణిగిపోయింది ధర్మావతి. అయినా గుండె ధైర్యం చేసుకుని అక్కడే నిలబడింది. అలా కాసేపు నిలబడి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది. నిన్న నిలబడిన ప్రదేశం కంటే కొంచెం ముందుగా నిలబడింది. పులి మళ్ళీ గట్టిగా గాండ్రించింది. ధర్మావతి అలాగే నిల్చుని ఉంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. రోజులు గడిచే కొద్దీ ధర్మావతిని చూసి పులి అరవడం మానుకున్నది. ఆ తర్వాత కొన్ని పిండి వంటలు చేసుకుని వచ్చి పులికి పెట్టేది. ధర్మావతి వండిన వంటకాలను రుచి చూసింది పులి. ఆవురావురు అంటూ తింటూ ఉన్నది. నాలుకతో మూతి తుడుచుకుని అడవిలోకి వెళ్ళిపోయింది పులి. ఇంకొన్నాళ్లకు పులి బాగా అలవాటైపోయింది ధర్మావతికి. ఇప్పుడు ధర్మావతి పులిని ముట్టుకున్నా సరే ఏమీ అనటం లేదు. చివరికి ఒకరోజు పులిని దగ్గరగా పిలుచుకొని తల నిమురుతూ నెమ్మదిగా పులి యొక్క మీసాన్ని పీకింది. పులి మూలిగిందే గాని ధర్మావతిని ఏదీ అనలేదు. పులి మీసం దొరికిన ఆనందంలో ధర్మావతి పరుగు పరుగున స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. స్వామి, ఎంతో శ్రమపడి పులి యొక్క మీసాన్ని సంపాదించాను. ఇదిగో తీసుకోండి. ఆ మందును తయారు చేసి పెట్టండి స్వామి. ఆ ఋషి ఆమె తెచ్చిన మీసాన్ని తీసుకుని మంటలో పడివేశాడు. ధర్మావతి ఆశ్చర్యపోయింది. అయ్యో స్వామి, ఇలా చేశారేంటి? దాన్ని తీసుకురావడానికి నేను ఎన్ని రోజులో కష్టపడ్డాను. ఈ విధంగా చెప్పుకుంటూ ధర్మావతి ఎంతగానో బాధపడింది. అప్పుడు ఋషి ఇలా అన్నాడు, అమ్మా ధర్మావతి, నీకు ఏ మందుతోనూ పని లేదు. నువ్వు నాకు ఒక విషయం చెప్పు. పులిని నువ్వు ఎలా లొంగ తీసుకున్నావు? ప్రేమ ఆప్యాయతలతోనే కదా? అవును స్వామి. ఎంతో క్రూరమైన జంతువుని లొంగ తీసుకున్నావు. అంతటి ఓర్పు కలిగిన నీకు నీ భర్తను లొంగ తీసుకోవడం ఒక లెక్క. ఇదే ప్రేమ అభిమానాలను నీ భర్తపై చూపించు. సహనంతో అతనిని నీ వైపుగా మళ్లించుకో. నీ ప్రేమ పంచి అతని ప్రేమను పొందు. ఈ విధంగా ఋషి సమాధానమిచ్చేసరికి ధర్మావతి కళ్ళు తెరుచుకుంది. ధైర్యంగా ఇంటికి వెళ్ళింది. భర్తలో మార్పు తీసుకువచ్చింది. అతని నుండి ఇదివరకటి ప్రేమను పొందింది.